మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి. దీనికి హరీష్ రావు సిద్ధమా? ఆ ధైర్యం ఉందా? ఆ శక్తి ఉందా? మీ మామ నొప్పిస్తావా? నేను సీఎం రేవంత్ రెడ్డి గారు నొప్పించి పట్టుకొస్తా, నీ కేసీఆర్ మీ మామను నువ్వు తోలుకొస్తావా? ఇది నువ్వు ఛాలెంజ్ అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ దమ్ము నీకుందా? ఈ ధైర్యం నీకుందా? ఆ కెపాసిటీ కేసీఆర్ ఒప్పించే కెపాసిటీ నీకుందా? సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించే కెపాసిటీ నాకుంది. అక్కడిక్కడ ఎందుకు? నీ సొంత బలం ఉన్న సిద్దిపేటలో పెట్టు. నీకు కావాలి వేరే కాన్స్టిట్యూన్సీలో నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుకో. దాన్ని కూడా మీ దగ్గర రైతులను అక్కడ కూడా రావడానికి సిద్ధమే. లేదు రైతు రుణమాఫీ మీద మా పార్టీ సిద్ధంగా ఉన్నది, నేను రెడీ ఉన్నా అని ఒకవేళ హరీష్ రావు, లేదు మా కేసీఆర్ రాడు, మీ సీఎం వద్దు, ఇంకెవరైనా పంపాను అనుకో, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారు, మా పొన్నం ప్రభాకర్ వస్తాడు, లేదా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సిద్ధంగా ఉంటాడు, లేదా మా వెంకయ్యరెడ్డి నాన్న రెడీ ఉంటాడు. ఓకే, ఇది సబ్జెక్ట్. ఇక మీరు నేను అడుగుతున్నా, మీరు ఇచ్చిన మాట మోసం, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన పథకాలు. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన 10 ఏళ్ళ 2014-18లో మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మాట మీరు మోసం చేసిన ముచ్చట్లు. 10 ఏళ్లలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు? డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఇది మోసం చేసినట్టే కదా. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు, మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వక మోసం చేసిర్రు కదా. దీనికి జవాబు చెప్తారా? చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తామని, నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా మీరు నిరుద్యోగులను మోసం చేసిర్రు కదా. దీనికి చర్చకు సిద్ధమా? గిరిజనులకు గిరిజన మైనార్టీలకు బంజారాలకు 12% మీరు రిజర్వేషన్ కల్పిస్తానన్నారు, 9 నెలల్లో మీరు చెయ్యలేదు కదా, ఇది మోసమే కదా. అట్లాగే ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు, ఇది చెయ్యలేరు కదా, ఇది మోసమే కదా మీరు చేసింది ముస్లింలకు. పదేళ్ళ అధికారం ఉండి రైతులను, మహిళలను, యూత్లను, నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర, మాట ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీదే కదా. దీనికి మీరు సిద్ధమేనా చర్చకు? మీరు 15 నెలల చేయలేని రుణమాఫీని మేము 8 నెలల్లో 10 నెలల లోపు రుణమాఫీ చేసినాము, ఇది నిజమే కదా.